కీర్తన గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా మీ అంశమే కాబట్టి? నేను అదే అన్నయ్యకి చెప్పాలనుకుంటున్నాను. మాకు సలహాలు ఇచ్చే ముందు పార్టీ ఉనికి లేకోకుండా, పార్టీ అడ్రస్ లేకుండా అసలు పార్టీ ప్రధాన కార్యాలయానికి టూలెట్ బోర్డు పడిపోయింది. నేను ఇప్పుడు చూస్తున్నాను అది. వాళ్ళ వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయానికి టూలెట్ బోర్డు ఉంది సార్. అంటే సొంత పార్టీ కార్యాలయమే టూలెట్ బోర్డు పడిపోయిందా? చూపించండి. టూలెట్ బోర్డు సార్, పార్టీ ప్రధాన కార్యాలయం ఉంటుంది కదా వీళ్ళది, వైసీపీ వాళ్ళది, దానికి టూలెట్ బోర్డు పెట్టేసి ఉన్నారు. అంటే ప్రధాన కార్యాలయమే వైసీపీ వెనక్కి ఇచ్చేసినారు అనేది కూడా తెలుసుకోకపోతే ఎట్లా? మరి అదే అండి, అంటే ఎందుకు దాంట్లో పార్టీ ఆఫీస్ పెట్టారు, తెలుసుకోవాలి కదా ఏదో ఒకటి మాట్లాడి చెప్తున్నాను. మీరు వినండి, అది కూడా ఉన్నింది కదా, ఎందుకు తీసేసుకున్నారు అంటున్నాను. అంటే ఎవరు రాకపోక లేకపోవడం వల్ల మూసేసుకుని ఇంట్లో కూర్చున్నారా అని అడుగుతున్నాను నేను. అంత లోపలికే మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తే ప్రధాన కార్యాలయం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదనే కదా 11 సీట్లు వచ్చాయి. 11 ఒక్క నిమిషం ఉండండి. మోహన్ రెడ్డి గారు, ఏంటది రెంటెడా పార్టీ కార్యాలయం? పక్కన రెంటెడ్ ఆఫీస్ అది. సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సీఎం ఆఫీస్ దాదాపు అంతా నడుపుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు సీఎం లేడు కాబట్టి సీఎం ఉండే ఆఫీస్ నే పార్టీ ఆఫీస్ గా నడుపుకుంటున్నాం. ప్రధాన కార్యాలయమేనా? ప్రధాన కార్యాలయమేది. పర్సెంటేజ్ ఇచ్చేవాళ్ళంటే మేము కూడా పార్టీ నడుపుకుంటాం. మాకు పర్సెంటేజ్ ఇచ్చేవాళ్ళు కాబట్టి మేము ప్రధాన కార్యాలయం అనేది పార్టీ అధికారంలోకి ఉన్నా లేకపోయినా అందరికీ ఉంటది. అది పార్టీ అధికారంలో లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చుంటుంది అంటే మేము ఎక్కడ వినలేదు. మర్చిపోయినారా? గుర్తుందా? పార్టీ ఆఫీస్ కానీ ఎందుకు కట్టామో దీన్ని క్లోజ్ చేయాలనే కదా పార్టీ ఆఫీస్ కడతానండి. పార్టీ ఆఫీస్ కూల్చేసింది మీరే కదా. పార్టీ ఆఫీస్ కూల్చేసింది దేనికి కూల్చేసినారని తెలియకుండా, పార్టీ ఆఫీస్ దేనికి కడుతున్నారని తెలియకుండా మీరు పార్టీ ఆఫీస్ టూలెట్ బోర్డు వేసినారు, పార్టీ ఆఫీస్ క్లోజ్ చేసుకున్నారు, ఇంటికి పోతారు. ఇష్టం వచ్చిన మాట్లాడతారు. బెంగళూరులో ఒకటి కట్టానంటారు, హైదరాబాద్ లో ఒకటి కట్టానంటారు, అమరావతిలో ఒకటి కట్టానంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం మాట్లాడతారు. 2 పాత్రలు మీరే పోషించారు. విలన్ పాత్ర మీరే, హీరో పాత్ర మీరే, అన్ని పాత్రలు మీరేనా? ఓకే ఓకే. ఇప్పుడు మేము ఇచ్చే స్టేట్మెంట్లు కాదు కదా, అక్కడ మాకు వినకలేని విషయం కదా మేము చెప్తున్నాము. ఎందుకు మూసేస్తారు ఎవరైనా? ఒక్క మాట ఇప్పుడు పార్టీ ఆఫీసు కొత్తది మేము కడుతున్నామా లేదా? పార్టీ ఆఫీస్ కొత్తది కడితే అది క్లోజ్ చేస్తారా అట్లా పెడతారా? పార్టీ ఆఫీస్ కొత్తది కడితే అది క్లోజ్ చేస్తారా అట్లా పెడతారా? క్లోజ్ చేయడానికి మీరు అది పడగొట్టి ఇక్కడ ఆల్రెడీ సీఎం ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకుందామని ఇక్కడ పెట్టుకున్నారు. క్లోజ్ చేసుకోవడానికి పోయి మేము సినిమా షూటింగ్ తీసుకోవడానికి, హైదరాబాద్ పోయి పండుకోవడానికి, ఇక్కడ పని లేకుండా ఆడ పండుకోవడానికి మాకు అవకాశం లేదు. ప్రజల కోసమే ఉన్నాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో ఎప్పుడు మేము తెలుసుకుంటాం, మీతో కాదు. మేము ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎందుకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో స్టేట్మెంట్ బెంగళూరులో రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చెయ్యట్లేదేమో, అందుకే పార్టీ ఆఫీస్ బెంగళూరులో ఉన్నా ఏదైనా వారానికి ఒక్క రోజు పోతున్నారు తప్ప 24 hours మీలాగా పోయి హైదరాబాద్ కొన్నాళ్ళు